ఈరోజు కార్తీక వనసమారాధన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా చాటరాయి మండలం ఏలూరు జిల్లా వీరందరూ కూడా ఈరోజు చాటరాయిలో కేంద్రంగా ఇక్కడ వనసమారాధన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఫ్యామిలీలతోటి కుటుంబాలతోటి వచ్చి పిల్లలతోటి అందరితోటి ఫ్యామిలీలు రావడం జరిగింది. ఫ్యామిలీలతోటి వచ్చేసి ఈరోజు ఇక్కడ వనసమారాధన ఏర్పాటు చేసుకుంటూ యూనియన్లో ఉన్న సభ్యులు మొత్తం 39 మంది సభ్యులు దాదాపుగా ఒక 20 మంది ఫ్యామిలీలతో రావడం జరిగింది. పిల్లలతోటి పెద్దలతోటి అందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా జరిగింది ఏంటి అనేది చూసుకుంటూ ఈ కార్యక్రమంలోనే ఈరోజు ప్రోగ్రాంలో ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఉండే ఇబ్బందుల్ని వాళ్ళు ఎలా లింక్గా ఉండటం వల్ల అందరూ కలిసి ఉండటం వల్ల యూనియన్గా ఉండటం వల్ల వాటిని ఎలా ఇది చేసుకోగలుగుతున్నాం అనే విషయం అందరూ తెలియజేసుకోవడం జరిగింది ఫ్యామిలీలతో కూడా. దానికి అనుసంధానంగానే యూనియన్ తరఫున ఇది ఇన్సూరెన్స్ గురించి వేరే పాలసీల గురించి చెప్పుకుంటూ మన సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించిన జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి వివరణ దాని అందరికీ యూనియన్ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఆ పాలసీ వచ్చేసి 750 రూపాయలు కడితే అది సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ అది 15 లక్షలు, 10 లక్షల నుంచి 15 లక్షలు. రోడ్డు సైడ్ వెళుతూ ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ కాల్జారిపడి కానీ లేకపోతే ఏదైనా వెహికల్ ద్వారా యాక్సిడెంట్ అవ్వడం కానీ కింద పడి ఏదైనా అవయవాల లోపం జరగడం కానీ ఇట్లాంటివి ఏదైనా జరిగినా కానీ వాటి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది అందరూ కూడా నిర్వహించుకుంటే బాగుంటుందని ఎట్లాంటి పాలసీలు ఏమేమి ఉన్నాయి అనే వివరణ అందరికీ యూనియన్ సభ్యులకు తెలియజేయడం జరుగుతుంది. ఈ పాలసీ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి. మనకందరికి మనమే రెన్యువల్ చేసుకోవాలి. అది ఎలా కట్టుకోవాలి ఏంటి యూనియన్ తరపున కట్టుకునే వివరాలన్నీ మళ్ళీ గ్రూప్లో చెప్తామని చెప్పేసి అనుకున్నాం. ఈ పాలసీ వివరాలు 750 రూపాయలు కట్టి ప్రతి సంవత్సరం అదేవిధంగా రెన్యువల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దీనికి సంబంధించిన బైక్ మీద యాక్సిడెంట్ జరిగినా కానీ లైసెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా, ఇంక ఇతర మామూలు పాలసీలాగా వేరే ఏమీ అప్లై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇది జనరల్గా ఈ పాలసీ కట్టిన తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే మాత్రం దానికి సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి క్లెయిమ్ అవుతూ వస్తుంది. ఇదే పాలసీ వేరే జిల్లాల్లో కూడా ఉన్నాయి. అది ఉదాహరణగా చెప్పుకొని ఇప్పుడు యూనియన్ అందరూ కూడా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకొని చెబుతున్నాము. ఈరోజు మన ఈ యూనియన్ తరఫునే సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంతో పాటుగా పిక్నిక్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో పెద్దలు మన సోమశెట్టి శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు రెబ్బు సుమన్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఫ్యామిలీలతో సహా అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు అందరూ కూడా పూర్తి స్థాయిలో యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఈ కార్యక్రమానికి పెద్దలుగా సీనియర్ ఫోటోగ్రాఫర్స్ ఉన్న వాళ్ళని ఆహ్వానం చేసి వాళ్ళని చిన్న సత్కారంగా సన్మానం చేద్దామని చెప్పేసి అనుకున్నాం. గతంలో ఫస్ట్ సారి జరిగిన సమావేశంలో అట్లా పెద్దల్ని సంజయ్ రెడ్డి గారిని, జగ్గర కృష్ణారెడ్డి గారిని, వాసు కోటేశ్వరరావు గారిని, తర్వాత వాసు గారిని, ఇలా ద్రోణంరాజు సచిన్ గారిని వీళ్ళని పిలిచి సత్కారం చేయడం జరిగింది. ఈసారి కూడా అలానే ఒక 3 పెద్దల్ని పిలిచి వాళ్ళని సన్మానం చేద్దామని చెప్పేసి అనుకున్నాం. పట్టుకోండి, అలా పట్టుకుని అలా తప్పండి. ఓకే, పూలు కూడా ఉన్నాయి. కొంచెం కావండి ఫోటో వచ్చాను, 4 పూలు వచ్చాను. కాలు మరిచి కాలు మీద కూర్చుంటే బాగుంటుంది. రావాలి. ఓకే, ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మీరు కూడా రండి. మిగిలిన ఆటలో మిస్ అయిపోతున్నారు. మోక్షి నువ్వు కనపడవు. ఇట్లా నుంచో ఫోన్ తీసుకో, ఎక్కడ పెట్టాయి అన్న ప్రభావం కింద పెట్టి అబ్బాయి తీసేటప్పుడు